లైఫ్ హ్యాస్ బ్రైట్ టు బీ. డేస్ చాలా బిజీగా అయిపోతున్నాయి. జాన్ 23 నేను నా క్లయింట్ లొకేషన్ నుంచి ఆఫీస్కి వెళ్ళి ఈవెంట్ కోసం ప్రిపేర్ అయ్యాం. అండ్ 24th ఈజ్ లైక్ ఈవెంట్. అది చెన్నైలో కాదు, చెన్నై నుంచి 1 hour డిస్టెన్స్ అవేలో ఉంది. సో చెంగల్పట్టు ట్రావెల్ చేసి అక్కడి నుంచి రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాం. 24th మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత 25th అగైన్ ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ అయితే అయిపోయాం. అండ్ ఈవినింగ్ 4:45కి నా ట్రైన్ హైదరాబాద్కి, అది క్యాచ్ చేసి 26th ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను. 26th మొత్తం గోల్డ్ షాపింగ్ అయితే చేసాము. అండ్ 27th అగైన్ శారీ షాపింగ్ అండ్ రిమైనింగ్ గోల్డ్ ఏదైతే కొనాలో అది మొత్తం కొనేసి కంప్లీట్ చేసి ఆ రోజు ఈవినింగ్ అయితే చెన్నైకి మళ్ళీ బస్లో రిటర్న్ అయిపోయాను. ఆ బస్ అదొక లాంగ్ స్టోరీ. ఆ బస్ అయితే డిలే అండ్ 3 hours డిలే. నేను 28th ఎర్లీ మార్నింగ్ చెన్నైలో రీచ్ అవ్వాలి 8కి, బట్ 11కి రీచ్ అయ్యాను. అండ్ డైరెక్ట్గా బస్ నుంచి హాస్టల్కి వెళ్ళకుండా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ హాస్టల్కి వచ్చి మళ్ళీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మళ్ళీ 29th మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలన్నమాట హైదరాబాద్కి. సో అగైన్ 29th ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేసి 30th మార్నింగ్ హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత ఆ రోజు మొత్తం అగైన్ మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం. ఆ రోజు నేను రిసెప్షన్కి రిలేటెడ్ లెహెంగా అదంతా తీసుకున్నా. అండ్ 31st ఎర్లీ మార్నింగ్ 3కి లెగిసి అక్కడికి 5:30 కల్లా రీచ్ అయ్యాం. అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు షూట్ చేసి కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం 3 o'clockకి ఇంటికి రీచ్ అయ్యాను. ఇంకా రోజంతా రెస్ట్ తీసుకున్నా. అండ్ Feb 1st మొత్తం ఇంకెక్కడికి వెళ్ళే ఓపిక లేక ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నా. ఆ రోజు ఈవినింగ్ అగైన్ చెన్నై ట్రావెల్ స్టార్ట్ అయింది. అలా ఒక వీక్లో 2 days హైదరాబాద్, 2 days చెన్నై అప్ అండ్ డౌన్ చేసి చాలా అలసిపోయాను. ఫైనల్లీ సమ్హౌ వెడ్డింగ్ ప్రిపరేషన్స్ అయితే అలా వెళ్తున్నాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.